హాయ్ హలో వెల్కమ్ టు సందేశ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఇలా బ్లాగ్ ఏంటంటే ఇలా థర్డ్ డే అనమాట నిమజ్జనం రోజు. సో ఫస్ట్ డే సెకండ్ డే అంత కావు. సో థర్డ్ డే ఎట్లుంటుందో ట్యాంక్ బండ్ మీద అని చెప్పేసి అట్లా సరదాగా వచ్చినాం అనమాట. సో వెళ్ళిపోదాం. సో అందరూ వీడియోస్లలో ట్రాఫిక్ అని పెడుతున్నారు కానీ ఇక్కడ అంత ట్రాఫిక్ కొడతలేదు. సో ముంగట్కి వెళ్ళి చూస్తాం. కొంచెం ఇట్లా ముంగట్కి వెళ్ళి ఏమన్నా చేస్తున్నావా? యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ సందేశ్ వరల్డ్ అని. సందేశ్ వరల్డ్. जय बोलो गणेश महाराज के जय. जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के ఎత్తాలనా సందేశ్ వరల్డ్ అని. సో ఇక్కడ చూస్తారు కదా చాలా మంది 3 డేస్కి అయితే చాలా ఫ్యామిలీస్ వచ్చినాయి. అనుకున్నాయి ఇక్కడ మెట్ల మీద పడితే తలకాయ గిరిగాలి మొత్తం ఇరిగిపోతే ఆ దేవుడికి బాయ్ బాగా జై బోలో గణేష్ మహారాజ్. సందేశ్ వరల్డ్ సందేశ్ వరల్డ్. జై బోలో గణేష్ మహారాజ్ కి అది అటు అంటుంటుంది ఇక. సో ఇట్లా అక్కడక్కడ జాలీలు అయితే కట్టాయి అనమాట. ఇట్లా ఫ్యామిలీస్ వచ్చి గణేషులు నిమజ్జనం చేయడానికి. అరే తీరా बोलो गणेश महाराज के జై. అరే నువ్వు చెప్పానా అనవా నేను అటు తీస్తున్నా నువ్వు అనేసి
ప్రసారం తింటున్నా సందేశ్ భాయ్. బాగుంది. అవునా ఇలానే చేసేయాలి. ప్రసారం తిన్నీకి వస్తావా భాయ్? మీదకి అందుకే వస్తాం మనం. जय बोलो गणेश महाराज के. పూజ గీత టైం जय बोलो गणेश महाराज के. కొబ్బరికాయ కొట్టావా? जय बोलो गणेश महाराज के. అరే అవన్నీ అయ్యేమో అన్న మీరు అనుకుంటున్నారు. ఆ బండి కోసం తీస్తున్నా అని చెప్పి కాదు భయ పడతారు. సో ట్యాంక్ బండ్ మీదకి వచ్చినాం. ట్రాఫిక్ ఉంది అంటే లైక్ ఎట్లుంటుందో చూద్దాం అనుకొని అంటే టైంపాస్ కానీ వచ్చిన, కానీ ఇక్కడ మొత్తం అసలు ట్రాఫిక్ కూడా లేదు. ఆ ట్రాఫిక్ అంటే రెగ్యులర్గా ఉండేదానికంటే కొద్దిగా ఎక్కువ ఉన్నది. సో అంతా మూవింగ్ ట్రాఫిక్ వెళ్ళిపోవచ్చు. సో మేబీ అక్కడ సైడ్ ఉందేమో నెక్లెస్ రోడ్ సైడ్ అటు. సో అటు సైడ్ కూడా ఒకసారి అట్లా రౌండ్ వేసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ పోలీసు వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే అంటే లైక్ మేము అప్పట్లో వేసేటప్పుడు లైక్ 3 days నుంచి అట్లా క్రెయిన్స్ అయితే స్టార్ట్ అవుతుండే. ఇక్కడ లైన్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్రెయిన్స్ ఉంటుండే. కానీ లాస్ట్ టైం ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కొంచెం, అట్లా క్రెయిన్స్ పెట్టలేదు. అండ్ ఈసారి వచ్చేసి ఏంటంటే లాస్ట్ 3 days మాత్రమే పర్మిషన్ ఉందంట. సో లైక్ లాస్ట్ 3 days వరకు ఇక్కడ క్రెయిన్స్ ఉండవు. సో వేయాలనుకున్న వాళ్ళు లైక్ బ్యాక్ సైడ్ నెక్లెస్ రోడ్ సైడ్ కూడా ఆప్షన్ ఉంది. మేబీ అక్కడ ఎట్లుందో కూడా చూసాం ఒకసారి, ఎందుకంటే మేము కూడా అటు సైడే వేస్తాం నార్మల్గా. ఎందుకంటే ఇక్కడ అంతా ట్రాఫిక్ పబ్లిక్ ఉంటుందని చెప్పేసి మనల్ని అటు నుంచి అటే పోయి వేసేస్తారన్నమాట. సో నెక్లెస్ రోడ్ కాడ ఏంటంటే లైక్ గేట్స్ ఉంటాయి, ఆ గేట్స్ ఓపెన్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ నుంచి వేసేస్తారు గణేషుల్ని మధ్యాహ్నం అన్నారు అందరు చూపిరాడు. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. చూస్తున్నారు కదా, 3rd day అయితే పబ్లిక్ ఇట్లా ఉంటారు. ఇంకా 5th day 6th day 7th day అట్లా పెరుగుతున్నా కొద్ది పబ్లిక్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ట్రాఫిక్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కే. కేసీఆర్ ఒక అంతకు నయ్యముండే, రేవంత్ రెడ్డి వచ్చి గణేశ్వరం కూడా వేయకుండా చేస్తున్నావు. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. బోలో గణేష్ మహారాజ్ కే జై.
రెండు రకాలు. నేను నించోటా, నువ్వు నించోద్దు. గణేశుడు శంకర్ అన్నాడు దొరికిందా అన్న ప్రసాదం? నిజం నిజం. జై బోలో గణేష్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. పెడతా అన్న, కంపల్సరీ పెడితే అన్న పెట్టేస్తా. ట్యాంక్ బండ్ మీద అయితే ట్రాఫిక్ లేదు, కానీ దాని పక్కన ఉన్నారు ఐ మీన్ రోడ్ల కింద రోడ్లలో అయితే ట్రాఫిక్ ఫుల్ ఉన్నది. సో వీడియోస్లో ట్యాంక్ బండ్ మీద ట్రాఫిక్ ఎక్కువ ఉంది అని చెప్పడం వల్ల అందరూ కిందికి వెళ్ళి వస్తారు. సో ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. కానీ కానీ ఆ రూట్ అయితే ఈ రూట్ వస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఓడి కూడా ట్రాఫిక్ అంటారు బాబు. మెల్ల మెల్ల కొద్దిగా వెనకాకి ఇట్లా కొట్టేసాయి. అన్నా ఒక్క నిమిషం అన్న జరా, మొత్తం అటాక్ అయిపోతుంది. చెప్పండి ఆగుతాడు ఆయన ఆడు. ఆయన పోతాడు, ఆయన ఓని ఆయన వచ్చిండు. అదే ఆపుతాడు ఆయన, ఆపుతాడు. కొట్టేసాయి. ఏంద్రా ట్రాఫిక్? అరే ఇట్లా రాంగ్ రూట్లో వస్తే వచ్చేటోడు పోయేటోడు ఇట్లా పోతాడు రే అమ్మా. గీన ట్రాఫిక్ ఉంది ఆడేందో కానీ ఉండాల్సిన కాడ లేదురా నాయన ట్రాఫిక్. ఇట్లా ఓవర్టేకులు చేసుకొని వస్తారు వీళ్ళు. సో ఏంటంటే ట్యాంక్ బండ్ మీద పోలీసు వాళ్ళు అయితే గణేషులు వేయనిస్తలేరు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇటు సైడ్ నెక్లెస్ రోడ్ సైడ్ గేట్లు ఉంటాయని చెప్పినా కదా. సో చాలా మంది ఐ మీన్ ఫ్యామిలీస్ వస్తారు కదా, వాళ్ళంతా ఇక్కడనే వస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే పబ్లిక్ అంటే ఇంతకుముందు ఏంటంటే పబ్లిక్ వచ్చి ఇక్కడ దాకా వచ్చి వాటర్లో దిగి మరీ వేస్తుండే. బట్ ఏంటంటే కొన్నిసార్లు లైక్ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళకి ఐ మీన్ ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే ఇట్లా అది బోట్ లెక్క తయారు చేసుకొని గణేషులు అనేది నిమజ్జనం చేస్తారు అనమాట. సో అక్కడ ఒక తాడైతే కట్టేసినాను, అంటే ఎవరు పబ్లిక్ ఎవరు దాటి రాకుండా ఇక్కడ ఈ అన్న వాళ్ళు అనేది నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఒక సేఫ్టీ కోసం అదే పబ్లిక్ సేఫ్టీ కోసం అనేది థర్డ్ అయితే కట్టిరంట. సో అట్లా అన్న వెళ్తున్నాడు కదా అది చూడండి. సో అట్లా గణేషులు అయితే నిమజ్జనం చేపిస్తున్నారు. సో ఇవేంటంటే లైక్ చిన్న చిన్న గణేషులు, పెద్దవి అయితే అక్కడ సైడ్ క్రెయిన్స్ వస్తాయి. సో వాళ్ళు అట్లా వేసుకోవచ్చు అనమాట. సో పెద్ద గణేషులు అయినా పర్లేదు, వీళ్ళే మోసి వీళ్ళే నీళ్ళలో నిమజ్జనం చేయడం అయితే జరుగుతుంది.
बोलो गणेश महाराज के అరే ఇక్కడ పెద్ద పెద్ద గణేషులు వేస్తారు అరే వేస్తారు సో ఇక్కడ ఏంటంటే చిన్న లేక్లా ఉంది కదా. సో దాంట్లో ఏంటంటే 3 to 4 feet వరకు అయితే నిమజ్జనం అయితే చేస్తారంట. సో మిగతా పెద్ద పెద్ద గణేషులు ఉంటాయి కదా, అబౌవ్ 5 feet or 6 feet, అవన్నీ మెయిన్ అక్కడ ట్యాంక్ బండ్లోనే వేస్తారంట. బట్ క్రెయిన్స్ పర్మిషన్ అనేది అక్కడ అడుగుతానేమో లాస్ట్ 3 days అని చెప్పారు. సో ఇక్కడ అడుగుతానేమో మేబీ 5 to 6 days నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పినారు. సో చూద్దాం మనం మళ్ళీ 5 daysకి, లేదంటే అప్పుడప్పుడు వస్తుంటాం కదా. जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के హాయ్ ఎప్పుడు అన్న, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సందేశ్ వరల్డ్. థ్యాంక్ యూ. అరే గండు जय ఇంకో గణపతి పెట్టాడా దేవుని పెట్టున్నాడా బయట చిన్న అనుకుంటున్నా, అరా చిన్న అనుకుంటున్నా. పెద్దవి కూడా వేయచ్చు. ఆడలేలో చెప్తా మంచిగా ఇక్కడ కూర్చున్నా వస్తుంది ఆయన అలా కూర్చున్నా మా టెంట్లో ఇక్కడ కలిసి రోజు అవుతున్నాడు వాడు అక్కడ సో ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద క్రెయిన్స్ అయితే ఉన్నాయి, కానీ అన్నీ చిన్న గణేష్లో వస్తున్నాయి. ఇక్కడ చిన్న చిన్న వినాయకులు కూడా క్రెయిన్తోనే వేస్తారు. ఇలా వాటర్లో దిగి కూడా వేస్తున్నారు అనమాట. ఇక్కడ చూస్తే క్రెయిన్లో కూడా చూడండి ఎన్ని గణేషులు వేస్తారు. ఒక్క నిమిషం ఏం చేద్దాం అంతే అనుకో. जय बोलो गणेश महाराज के
గణపతి బప్పా మోరియా. ఛానల్ ఎంతరా ఛానల్? సందేశ్ వరల్డ్ అని ఉంటుంది. సందేశ్ వరల్డ్ అని ఉంటుంది. సందేశ్ పెద్ద పెద్ద గణేశులు మా దగ్గర. కాచిగూడ 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 అంటే ఇది ఇంట్లో గణేశుడా లేదంటే మీరు అందరు ఇంట్లో గణేశుడా అంటే మీరు అందరు బ్రదర్స్ అందరూ బ్రదర్స్ అంటే ఎవ్రీ టైం 3 డేస్కే పెడతారు. 3 days యాక్చువల్లీ 5 days ఇస్తుంది. 3 days ఓకే మళ్ళీ మీరు ఫ్రెండ్స్తో బయట ఏమైనా పెడతారా? పెడతాం యాక్చువల్లీ 11 days తీస్తాం. అంటే గ్రాండ్గా తీస్తాం. అచ్చా ఓకే. కాచిగూడ అన్నారు కాచిగూడ కంపల్సరీ రండి. వస్తాము 11 days లోపు ఏదో ఒక ప్లాన్ ఉంది మాకు రావాలని చెప్పి తిరగాలని. సో కంపల్సరీ వెల్కమ్ చేస్తామన్నా. కంపల్సరీగా రండి కాచిగూడ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ సందేశ్ యశ్వంత్. థ్యాంక్ యూ. సో గాయ్స్ ఇదన్నమాట వీడియో. ఏంటంటే లైక్ ఇలా బోర్ కొడుతుందని చెప్పేసి అంటే వీడియోస్ కూడా చూసిన అనమాట. అట్లా మీమ్స్ కానీ అవన్నీ చూసిన. ఎందుకంటే ట్యాంక్ మీద ట్రాఫిక్ ఉంది, ఐ మీన్ డైవర్షన్ కానీ అని చెప్పేసి. సో ఏంటని లైక్ ట్రాఫిక్ చూద్దామని వచ్చిన, కానీ నాకైతే అంత అనిపించలేదు. ట్యాంక్ నుంచి రావచ్చు, ఇవాళ రేపు రావచ్చు. సో 5th డే నుంచి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న వినాయకులు కూడా ఏంటంటే నెక్లెస్ రోడ్ సైడ్ ఉన్న గేట్ లోపల అయితే వేయనిస్తున్నారు, కానీ అక్కడ సైడ్ అయితే మెయిన్ ట్యాంక్ రోడ్లో అయితే వేయనిస్తలేరు. ఎందుకంటే లైక్ మొత్తం జాలీలు పెట్టేస్తారు అన్నమాట. సో కానీ అక్కడ కూడా కొన్ని ఓపెన్ ఉన్నాయి. అండ్ చూస్తుగా ఇలా మ్యాక్సిమం ఇంట్లో పెట్టుకునే గణేషులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే వచ్చినారు ఎక్కువ. సో ఫ్యామిలీసే వస్తాయి 3 days అంటే. అండ్ ఇంకా నెక్లెస్ రోడ్ వైపు అయితే చిన్న చిన్న లేక్స్ లాగా చేసి దాంట్లో నిమజ్జనం చేస్తారు అనమాట. 3 to 4 feet అనేవి. సో దానికంటే లైక్ 5 to 6 అబవ్ ఉన్నాయి మాత్రం ట్యాంక్ బండ్లో చేస్తారు. సో ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సందేశ్ వరల్డ్.